ఆది నారాయణాయనుచు నాలుకతోడ పలుక నేర్చిన వారి పాదములకు సాష్టాంగ నమస్కారమర్పణ చేసి ప్రస్తుతించెదనయ్య బహువిధముల. ధర్నిలో నరులెంత దండివారలైనను నిన్ను కానని వారి నే స్మరింప. మేము శ్రేష్ఠుల మంచు మిడుకుచుండెడి వారి చెంత చేరబోను శేషశయన. పరమ సాత్వికులైన నీ భక్తవర్యుల దాసుడకు దాసుడను సుమ్మి ధరణిలోన. భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా. దుష్ట సంహార నరసింహ దురిత దూరా. శ్రవణ రంధ్రముల నీ సత్కతల్పాడంగా లేశమానందంబు లేనివాడు. పుణ్యవతులు నిన్ను పూజ చేయంగా చూసి భావమందు ఉత్సాహం పడనివాడు. భక్తవర్యులు నీ ప్రభావముల్ పొగడంగా తత్పరతము లేక తగులువాడు. తన చిత్తమందు నీ ధ్యానమెన్నడు లేక కాలమంతయు వృధ గడుపువాడు. వసుధలో నెల్ల వ్యర్థుండు వాడెయగును మరియు చెడుగాక ఎప్పుడు మమత నుండి. భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా. భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా. గౌతమి స్నాన కడతేరుదామంటే మొనసి చన్నీళ్ళలో మునుగలేను. తీర్థయాత్రల చేకృతార్థుడదౌదమంటే బడలినే మంబు నడుపలేను. దాన ధర్మముల సద్గతిని చెందుదమంటే ఘనముగా నా వద్ద ధనము లేదు. తపమాచరించి సార్థకత నొందుదమంటే నిమిషమైన మనసు నిలువలేదు. కష్టముల కోర్చి నా చేత కాదు నిన్ను స్మరణ చేసెద నా యథాశక్తి కొలది. భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా. భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా. నరసింహ నీ దివ్య నామ మంత్రము చేత దురిత జాలములెల్ల త్రోలవచ్చు. నరసింహ నీ దివ్య నామ మంత్రము చేత బలువైన రోగముల్ పాపవచ్చు. నరసింహ నీ దివ్య నామ మంత్రము చేత రిపు సంగముల సంహరింపవచ్చు. నరసింహ నీ దివ్య నామ మంత్రము చేత దండహస్తుని బంట్ల తురుమవచ్చు. బలిరా నేనీ మహామంత్ర బలము చేత దివ్య వైకుంఠ పదవి సాధింపవచ్చు. భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా.